హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? పాపం తను నిజంగానే బాధపడుతున్నట్టుంది కదా. కాదు, యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు. మళ్ళీ స్కిప్ చేయడం చూడండి ఎలా చేస్తారో. సినిమాలో కూడా ఇంత ఎడిటింగ్ చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇంకా చాలా రోజుల నుంచి తనకు కూడా యాసిడ్కి వస్తున్నట్టుంది. ఈ వ్లాగ్స్ ఏందిరా దేవుడా, ప్రశాంతంగా ఎప్పుడు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది, ఎవరికన్నా అనిపిస్తుంది. అందుకనేసి కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి పిలుచుకొని వెళ్ళి అలా కొంచెం తిప్పుకొని వస్తే ఏమైందిరా, అక్కడ ఫస్టే వేరే ఇంటి దగ్గర బయటికి లోపలికి కారులో తిరిగి 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 సగం ప్రాణం ఇదయింది దేవుడా అనుకుంటే, మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ ఒక్క ఇంట్లో తాళం వేసేసి మరీ వీడియోస్ తీస్తారు. ఎందుకంటే పక్కన వాళ్ళు భయపడి ఎక్కడ వచ్చేస్తారో అనేసి. ఇంకా పిల్లలని అందరినీ దూరం పెట్టేసి మంచిగా వ్లాగ్ తీశారు. నిజంగా లాస్ట్కి ఫ్రాంక్ అంటారేమో అని వెయిట్ చేశాను, కాకపోతే ఇంకా అక్కడికే ఎండ్ అయిపోయింది. సో మీరు నిజంగా కొట్లాడుకుంటున్నారా? కానీ ఒక భర్తకి తను ఇలా కాలర్ పట్టుకొని ఎన్నిసార్లు కొడుతుంది, ఎంత ధైర్యం ఉంది చూడండి తన దగ్గర. మళ్ళీ ఎలాంటి యాక్టింగ్, అసలు జబర్దస్త్లో ఉన్న వాళ్ళు కామెడియన్స్ కూడా పనికిరాడు తిన ముందర. అలా యాక్ట్ చేస్తుంది, ఎలా ఏడుస్తుంది, నిజంగా నవరసాలు కలిపి వ్లాగ్ తీస్తున్నారు వీళ్ళు. ఎవ్వరు నమ్మవద్దు, ఎవరికి సపోర్ట్ చేయవద్దు. ఇది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే. వాళ్ళు కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో రాసుకుంటే మంచిగా ఉండేది. నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను వాళ్ళవి అన్ని గిల్లలు చెప్పుకుంటూ ఉందాం మనము. ఎందుకు అంటే ఇంకా మంచి బ్లాగ్స్ చేస్తే ఎవరు చూడరు కదా, ఇలాంటి వాళ్ళని తొక్కి పడేయాలి అనిపిస్తుంటుంది.